హాయ్ అండి. నేనండి మీ గోదారమ్మని. ఈరోజు ఏంటంటే దివాళీ వ్లాగ్ అనమాట. దివాళీ అయిపోయి చాలా రోజులు అయ్యిందండి. బట్ నాకు ఎడిట్ చేయడానికి అసలు టైం దొరకలేదనమాట. సో ఇప్పుడు పెడుతున్నాను వీడియో. మాకు దివాళీ రోజు మేము మెయిన్గా పొంగడాలు అండ్ బెల్లం గారెలు దేవుడికి పెడతామన్నమాట. సో చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే పొంగడాలు వేస్తున్నారు. భలే పొంగుతున్నాయి అనమాట వేస్తుంటే. బట్ నెక్స్ట్ డే మాత్రం కొంచెం గట్టిగా అయిపోయినాయి. మాకు మెయిన్ దివాళీ అంటే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మజ్జిగ వడలు అనమాట. మాకు చాలా ఇష్టం. నాకైతే మెయిన్లీ ఫేవరెట్ అనమాట. సో చూస్తున్నారు కదా, బాగా పీల్చాయి అనమాట మజ్జిగది కూడా. ఇంకా నేను చెప్పాను కదా పొంగడాలు అని చెప్పి, పొంగడాలు కూడా బాగా వచ్చి చూస్తున్నారు కదా, మంచిగా పొంగాయి అనమాట. అండ్ బెల్లం గారెలు అనమాట. బెల్లం గారెలు కూడా చాలా బాగా వచ్చినాయి. స్వీట్ అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. సో మీకు అది కూడా చూపిస్తాను. సో చూడండి, మొత్తం మమ్మీ ఆ గారెలు అన్నీ తీసి సపరేట్ చేశారనమాట. అండ్ బయట కొంచెం ముగ్గు వేశాను. మీకు ఒక షార్ట్ పెట్టాను కదండి నేను, ఆన్లైన్ వాటర్ దియాస్ అని చెప్పి. సో అవన్నమాట. ఓ పక్క నుంచి ఏమో గాలి వేసేస్తుంది అనమాట. సో అందుకే కొన్ని మాత్రం వెలిగించి అది వీడియో చూపిస్తున్నాను జస్ట్. మేమైతే దేవుడి మూల ఇలా చేసుకున్నామండి. సో పొంగడాలు, గారెలు, అన్నం అండ్ కొంచెం ముద్దపప్పు అనమాట. ఇవి పెడతాం మేము. సో మెయిన్లీ దివాళీ అంటే తెలిసిందే కదా, పెద్దల పండుగ అనమాట. సో తర్వాత మేము ఇలా డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాం మా దేవుడి గది. అండ్ తర్వాత మేమైతే డివ్విట్లు కొడతామండి. డివ్విట్లు అంటే గోంగూర కాడకి చిన్న చిన్న క్లాత్ పీసెస్ 3 కట్టి అవి ఆయిల్లో డిప్ చేసి కాల్స్తాం అనమాట. అంటే ఇదేంటంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెలుగు అనేది దారి చూపిస్తుంది అని అంటారనమాట. మేమైతే దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీ గోదారమ్మ ఛానల్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.